అన్నపూరణి, ది గాడెస్ ఆఫ్ ఫుడ్. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార కెరియర్‌లో మర్చిపోలేనిది ఈ సినిమా. ఎందుకంటే తనకిది 75వ సినిమా. ఇలాంటి మర్చిపోలేని సినిమా నయన్‌కి మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు కూడా మిగిల్చింది. ఈ సినిమాను తమ ప్లాట్‌ఫార్మ్ నుంచి తొలగిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన నాటి నుంచి అన్నపూరణి చుట్టూ వివాదాలే. బహుశా అందుకో ఏమో ఇది థియేటర్లలో అంతగా ఆడలేదు. ఆ తర్వాత డిసెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. కానీ అక్కడా దారుణంగా ట్రోలయింది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ సంప్రదాయవాదులు దుమ్మెత్తిపోశారు. హిందూ ఐటీ సెల్ ఓ అడుగు ముందుకేసి నయనతార, డైరెక్టర్ కమ్ రైటర్ నీలేష్ కృష్ణ, నిర్మాతలు, జీ స్టూడియోస్ బిజినెస్ హెడ్, నెట్‌ఫ్లిక్స్ హెడ్లపై కేసు కూడా పెట్టింది. ఈ సినిమా రాముణ్ణి కించపరిచేలా ఉందని, లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా ఉందని హిందూ ఐటీ సెల్ ఫౌండర్, మాజీ శివసేన లీడర్ రమేష్ సోలంకి కంప్లెయింట్లో ఆరోపించారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ అన్నపూరణి సినిమాని తొలగించింది. ఈ సినిమా స్టోరీ బ్రీఫ్‌గా చూస్తే తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో ప్రసాదం తయారు చేసే బ్రాహ్మణుడి కూతురే అన్నపూరణి. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ షెఫ్ కావాలని కలలు కంటుంది. కానీ నాన్ వెజ్ ముట్టుకోవాల్సి వస్తుందని తండ్రి వద్దంటాడు. మరి అన్నపూరణి షెఫ్ అయిందా, అనుకున్నది సాధించిందా అన్నదే మిగతా స్టోరీ.